రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, తల్లికి వందనం 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న ఒక్క హామీ నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా సమైక్య రాష్ట్ర సమావేశంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆమె శనివారం స్థానిక స్టేడియం వెనుక ఉన్న సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి సాంకేతిక ఇబ్బందులు అంటూ అడ్డుపడుతున్నారని, తెల్ల రేషన్ కార్డు లేదని సాకుతో చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బడ్జెట్ నిధులు కేటాయించలేదని మహిళా సమైక్య నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 45 లక్షల మంది పైగా ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారన్నారు. దాదాపు గత 8 నెలలుగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో మేము సర్వే చేస్తే ఆ సర్వేలో మాకు దాదాపు 45 లక్షలకు పైగా మహిళలు ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం నుండి సాయం వస్తుందంటే ప్రధానమంత్రి నుండి వస్తుందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి వస్తుందా, ఆ పథకం ఏ పథకం మాకు ఇంప్లిమెంట్ అవుతుంది, దీనివల్ల మేము సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కదని ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆచరణ రూపంలో తీసుకురాలేదన్న మాట వాస్తవం. దానికి తగ్గట్టు 2025, 2026 బడ్జెట్లో కూడా కేటాయింపులు చూస్తే 20 లక్షల మంది 25 లక్షలు ఇల్లు కడతామని చెప్పారు. మీరు కేటాయింపులు ఎన్ని జరిగినాయి అంటే ప్రతి వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని మీరే చెప్పారు. వాళ్ళకి కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ 5 లక్షలు ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ పక్కన పెట్టినాక మీరు ఇస్తానని 4 లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయించని చూస్తే ఎంత చూసినా 6,346 కోట్లు కేటాయించారు. అంటే 25 లక్షల మందికి ఈ 6,300 కోట్ల రూపాయలు సరిపోతాయా? అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం బడ్జెట్లో అని చెప్పింది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేది 10 లక్షల కోట్లు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? ఈ వాటాను ఎందుకు తీసుకోలేకపోతారు? నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చారు. గతంలో వచ్చారు మొత్త మట్టి చెంబు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. నిన్నేదో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారంట. మేమైతే చూడలా. ఆయన చాక్లెట్లు ఇస్తారో, మట్టి ఇస్తారో, నీళ్ళు ఇస్తారో మాకు అనవసరం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలకు పైగా ప్రజలు ఇల్లు లేక అలోలక్షణ ఏడుస్తా, అటు ఇంటెద్దులు కట్టలేక, కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంతవరకు ఆ ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలదీయదలుచుకున్నాం. ఇప్పటికి అప్లికేషన్లు పెట్టించాం. దాదాపు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో కూడా లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు. ఇవాళ అప్లికేషన్లు వెళ్ళి అవి ఆన్లైన్ చేయలే ఇంతవరకు. ఎంఆర్ వాళ్ళు ఏమో మాకు డైరెక్షన్స్ అయితే ఇంకా పూర్తిగా సర్వే చేయమని రాలేదండి, మేము అన్నీ మీకు అట్లా కట్టుకొని రెడీగా కూర్చున్నామని చెప్తున్నారు. అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉన్నప్పుడు, ప్రభుత్వం నుండి క్యాబినెట్ నిర్ణయాలు చేసినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంకా చాచేత, ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? ఎప్పుడు ఇస్తారు మీరు? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చడంలో అశ్రద్ధ వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.